శ్రీ రాచల లక్ష్మీనారాయణ గారి తమ్ముడు శ్రీరామమూర్తి ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండి లలితని పిలిపించింది. లలితకు చాలా కాలం పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టలేదని చింత లలిత ఎంతో మంది డాక్టర్లకు చూపించుకున్నది. వాళ్ళంతా పరీక్షించి లలితకు పిల్లలు పుట్టరని నిర్ధారించారు. ఆ పరీక్షించిన డాక్టర్లలో అమ్మ వద్దకు వచ్చే డాక్టర్ కమల ఒకరు. ఒకసారి కమల జిల్లెళ్ళమూడి రాగా, ఏమిటి, లలితకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నావట అని అడిగింది అమ్మ. అవునమ్మా, మా వైద్యశాస్త్రం అలా చెబుతున్నది అన్నది కమల. లలిత బాధపడుతుంటే అమ్మ దగ్గరకు తీసుకొని రాగా, దాని బొంద, దానికేం తెలుసు, కడుపులోకి వెళ్ళి చూచిందా ఏమిటి, పిల్లలు ఎలా పుట్టరో చూద్దాం అని హైమను దేవాలయంలో ప్రతిష్ఠించిన తరువాత అమ్మ లలితతో హైమకు 40 రోజులు ప్రదక్షిణలు చేసుకో అని చెప్పింది. భద్రాద్రి రామశాస్త్రి గారితో, తిరుమలక్కయ్య, అన్నపూర్ణక్కయ్యలతో కలిసి హైమకు పూజ చేసుకునే లలిత హైమ విగ్రహ ప్రతిష్ఠ కాగానే హైమకు ప్రదక్షిణాలు చేయటం ప్రారంభించింది. అమ్మ చెప్పినట్టు చేతిలో ఖర్జూరపు కాయలు పెట్టుకొని లెక్కిస్తూ ప్రదక్షిణాలు చేసేది. చివరి రోజు ప్రదక్షిణలు చేస్తుండగా 5 ఖర్జూరాలు కనిపించలేవు. ఏమైనాయి అనుకుంటూ ఉండగా 5 అరటిపళ్ళున్న హస్తం లలిత చేతిలో పడ్డది. హైమ చేతిలో నుండి అందులో నుండి ఒక పండు కింద పడ్డది. ఇంతలో హైమ రూపం అదృశ్యమైంది. అంతకు క్రితం పూజ చేసే రోజులలో బాలా త్రిపుర సుందరిగా కనిపించిన హైమ అనుగ్రహించిన ప్రసాదమే అరటిపళ్ళని అన్నిటినీ తానే తిన్నది లలిత. ఆ ప్రసాదాలు తిన్న కొద్ది కాలానికే లలిత గర్భవతి అయింది. డాక్టర్లు పరీక్షించి మగపిల్లవాడన్నారు. లలిత మాత్రం నేను హైమను ఆరాధించాను కదా, నాకు ఆడపిల్ల హైమే పుడుతుంది అన్నది. హైమ అనుగ్రహంతో ఆడపిల్లే పుట్టింది. అమ్మ హైమ అని నామకరణం చేసింది. ఆ తరువాత 4 సంతానం కలిగిన ఆనాడు ఒక పండు జారి కింద పడటం వల్లేమో ఒక సంతానం పోయి మిగతా 3 మగపిల్లలను కలగటం, 4 పిల్లలు క్షేమంగా ఉండటం హైమవతీదేవి అనుగ్రహం. సాహిత్య సేవ, సమాజ సేవ చేసే ఏకా ఆంజనేయులు గారు గుంటూరులో ప్రసిద్ధులైన వ్యక్తి. వారి కుటుంబం అమ్మ వద్దకు వచ్చి సేవించుకునేవారు. వారి మనవడు అంజనీ కుమార్ ఆత్రేయ కొంతకాలం మాతృశ్రీ ప్రింటర్స్లో అకౌంటెంట్స్గా పనిచేశాడు కూడా. అతనికి హైమ అంటే చాలా ఇష్టం. ఏదైనా హైమతో చెప్పుకునేవాడు. తన పెళ్లికి రమ్మని హైమను వేడుకున్నాడు. తన కోరిక ఎలా తీరుస్తుందో చూడాలి అనుకున్నాడు. అతని పెళ్లి జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. భోజనాలైన తరువాత అంజన వాళ్ళ చిన్నత్తయ్య విశ్రాంతిగా ఉన్నదని హైమాలయం వద్ద పడుకున్నది. హైమ ఆవిడని లేపి, అంజన్ కోరినట్టుగా పెళ్లికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడని చెప్పు అని వెళ్ళిపోయింది. ఈ విషయం అంజన్కు చెప్పగా, అవును, నేను పెళ్లికి రమ్మన్నాను కానీ నాకు కనిపించమని అడగలేదు కదా, ఏమైనా హైమ వచ్చింది అని ఆనందపడ్డాడు. అలాగే అతనికి పెప్టిక్ అల్సర్ వచ్చి మంచినీళ్లు కూడా కడుపులో పోని స్థితి వచ్చింది. హైమకు మొరపెట్టుకున్నాడు. అమ్మ డాక్టర్ ఆచంట కేశవరావు గారిని, డాక్టర్ సిస్టా సుబ్బారావు గారిని పిలిపించి చూపించింది. వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మ, వాడు హైమకు చెప్పుకున్నాడు కదా, హైమే చూస్తుందిలే అని గోంగూర పన్నపు ముద్దలు తినిపించింది. మంచినీళ్లు కూడా గుటకపడని అంజన్ ఎలా తిన్నాడో ఏమో. ఆపరేషన్ లేదు, మందు లేదు. ఆనాటికి ఈనాటికి ఆ జబ్బు జాడలేదు. అతడికి వివాహమైన తరువాత చాలా కాలం పిల్లలు కలగలేదు. హైమను అర్థించారు. హైమ అనుగ్రహంతో పిల్లాజెల్లతో హాయిగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మ హైమ వేరు కాకపోయినా బింబ ప్రతిబింబాలైన హైమ కరుణామయి, కల్పవృక్షము, కామధేనువు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అమ్మను కూడా మనకు అనుకూలంగా మలచి అమ్మ చేత మనకు సేవలు చేయిస్తుంది హైమమ్మ. విశ్వసించండి, కొలవండి, తరించండి అని చెప్తుంటాడు అంజన్. నిజమే మరి. జగజ్జనని శ్రీ హైమవతి మహాదేవికి జై.